మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి పెర్స్పెక్టివ్స్ నుంచి వరుసగా క్లాసులు అయితే జరుగుతున్నాయండి. ఇది 13వది ఉపాధ్యాయ వృత్తి అభివృద్ధి విద్య అనే టాపిక్ నుంచి చాలా ఇంపార్టెంట్ 68 బిట్లతో మీ ముందుకు రావడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ బిట్లు. ఈ టాపిక్ నుంచి ప్రతి బిట్ని కవర్ చేస్తామండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదలు పెట్టి చూద్దాం. రోజుకు వస్తున్నటువంటి శాస్త్ర ప్రగతికి అనుకూలంగా ఉపాధ్యాయుడు వృత్తిలో రాణించాలనుకుంటే ఇది తప్పనిసరి. ఆన్సర్ ఆప్షన్ 4 వృత్యంతర విద్య అనేది చాలా అవసరం అండి. రెండవది ఉపాధ్యాయ విద్య ఒక నిరంతర ప్రక్రియ. వృత్తిపూర్వ వృత్యంతర విద్యను వేరుపరిచి చూడలేము అని పేర్కొన్నది ఎవరు? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానము 1986. ఇక్కడ వృత్తిపూర్వ వృత్యంతర విద్యను వేరుపరిచి చూడలేము అని చెప్పింది జాతీయ విద్యా విధానం అండి. చాలా ఇంపార్టెంట్. మూడవది వెలుగుతున్న దీపం మరొక దీపాన్ని వెలిగించగలదు. అలాగే ఉపాధ్యాయుడు నిరంతరం వెలగాలి అని పేర్కొన్నది ఎవరు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ 3 ఠాగూర్ అండి. ఠాగూర్. నాలుగవది ఒక ఉపాధ్యాయుడు మారిన పాఠ్యపుస్తకాలను విజయవంతంగా బోధించడానికి ఇది తప్పనిసరి. ఆన్సర్ ఆప్షన్ 3 వృత్యంతర విద్య అనేది తప్పనిసరిగా ఉండాలండి. మరి ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్యంతర విద్య వీటి కోసం ఉపాధ్యాయ వృత్యంతర విద్యను ప్రవేశపెడతారు. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. అంటే బోధనలో నూతనత్వాన్ని, బోధనోపకరణాల తయారీకి, మూల్యాంకనానికి ఈ పైవన్నింటికి కూడా వృత్యంతర విద్య అనేది చాలా అవసరం అండి. ఆరవది ఉపాధ్యాయుడు కనీసం 2 సంవత్సరాలకు ఒకసారైనా 2 వారాలు పునశ్చరణ తరగతులకు హాజరు కావాలను అని పేర్కొన్నది ఎవరు? 2 వారాలు పునశ్చరణ తరగతులకు హాజరు కావాలను. ఆన్సర్ ఆప్షన్ 2 NPE 1986 అండి. ఏడవది ఈ క్రింది వానిలో అంతర్జాతీయ విద్యా సంస్థ ఏది? అంతర్జాతీయ విద్యా సంస్థ. ఆన్సర్ ఆప్షన్ 3 NCERT. ఈ NCERTకి ఫుల్ ఫామ్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మీరు అలా చదువుతూ వింటూ మీరు పాసివ్గా అవుతారు. అందు గురించి మధ్యలో ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే మిమ్మల్ని యాక్టివేట్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు కూడా ఒకవేళ మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకున్న విధంగా క్లియర్ అవుతుంది అనమాట. 8వది జాతీయ విద్య పరిశోధన శిక్షణ మరియు శిక్షణ మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? జాతీయ విద్యా పరిశోధన మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 1961. 1961. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉందండి. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి కార్యాలయము న్యూఢిల్లీలో ఉంది. 10వది ఈ క్రింది వానిలో ఏ సంస్థను కేంద్ర విద్యాశాఖకు హృదయము కన్నులతో పోలుస్తారు? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఈ క్రింది వానిలో ఏ సంస్థను కేంద్ర విద్యాశాఖకు హృదయం కన్నులతో పోలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 NCERT. 11వది జాతీయ పాఠ్య ప్రణాళిక ఎవరు రూపొందిస్తారు? జాతీయ పాఠ్య ప్రణాళికను ఎవరు రూపొందిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 NCERT. 12వదండి ఈ క్రింది వానిలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి అభిలషణీయమైనటువంటి విధి కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక రూపొందించడము.
13వ చూద్దామండి. ఈ క్రింది వానిలో ఏ పరీక్షలను జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. ఇక్కడ ఎన్ఎస్టిఈ, ఎన్ఎంఎంఎస్, ఇన్స్పైర్. ఈ ఎన్ఎంఎంఎస్ అనేది 8వ తరగతి విద్యార్థులకు జరిగే స్కాలర్షిప్ ఎగ్జామ్ అండి. ఈ ఎన్ఎస్టిఈ కూడా ఇంచుమించు అలాంటిదే. ఇన్స్పైర్ మనకు తెలిసిందే, ఇన్స్పైర్ మనక్కని ఒక కార్యక్రమం ఎన్సీఆర్టీ ఆధ్వర్యంలో జరుగుతుంటుందండి. 14వది నేషనల్ సెర్చ్ టాలెంట్ టెస్ట్. ఇప్పుడే చెప్పాను ఎన్ఎస్టిఈ అని చెప్పాం కదా, దానిని ఏ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తారు? ఎన్ఎస్టిఈ అనేది ఆన్సర్ ఆప్షన్ 3 10వ తరగతి విద్యార్థులకు ఈ ఎన్ఎస్టిఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. 15వది నేషనల్ ఎన్ఎంఎంఎస్ అంటే చూద్దామండి. ఎన్ఎంఎంఎస్ అంటే నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ అనే పరీక్ష ఈ విద్యార్థుల కోసం. ఇంతకు ముందే ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇది 8వ తరగతి విద్యార్థుల కోసము. జాతీయ విద్యా ప్రణాళిక మరియు నిర్వహణ విశ్వవిద్యాలయమును ఎప్పుడు స్థాపించారు? మరొకసారి అండి, జాతీయ విద్యా ప్రణాళిక మరియు నిర్వహణ విశ్వవిద్యాలయమును ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1979. 1979. 17వదండి ఈ క్రింది వానిలో అంతర్జాతీయ విద్యా సంస్థ ఏది? సో రెండవది అండి ఇది మరి న్యూపా, NUEPA న్యూపా. 18వదండి ఈ క్రింది వానిలో ఏ సంస్థ ఆసియా దేశాలకు విద్యా నిర్వహణ ప్రణాళికలకు రూపొందిస్తుంది? ఈ క్రింది వానిలో ఏ సంస్థ ఆసియా దేశాలకు విద్యా నిర్వహణ ప్రణాళికలను రూపొందిస్తుంది? ఇది న్యూపా అండి, న్యూపా. ఈ న్యూపా పూర్తి ఫామ్ తెలిస్తే కామెంట్ అయితే చేయండి. 19వది కేంద్ర రాష్ట్రాలలోని విద్యా పరిపాలకులకు శిక్షణ కల్పించే విద్యా సంస్థ ఏది? ఈ న్యూపా అండి. కేంద్ర రాష్ట్రాలలోని విద్యా పరిపాలకులకు శిక్షణ కల్పించే విద్యా సంస్థ న్యూపా. 20వది ఈ క్రింది వానిలో జాతీయ విద్యా ప్రణాళిక మరియు నిర్వహణ విశ్వవిద్యాలయ విధి కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఉపాధ్యాయులకు వృత్యంతర విద్యను అందించడం అనేది విధి కానిదండి. మరి విద్యా నిర్వహణపై సెమినార్లు నిర్వహించడము, ఎంఫిల్ PhD కోర్సులు నిర్వహించడము, విద్యా నిర్వహణ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించడం, ఇవన్నీ కూడా ఈ జాతీయ విద్యా ప్రణాళిక న్యూపా యొక్క విధండి. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎప్పుడు ఏర్పాటు చేశారు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఆన్సర్ ఆప్షన్ 1 1973. 1973. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికి ఎప్పుడు ఎన్సీఆర్టీ నుంచి వేరుపరిచి స్వయం ప్రతిపత్తి కల్పించారు? చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికి ఎప్పుడు ఎన్సీఆర్టీ నుండి వేరుపరిచి స్వయం ప్రతిపత్తి కల్పించారు? ఆన్సర్ ఆప్షన్ 3 1993. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికి దేశంలో ఎన్ని ప్రాంతీయ కేంద్రాలు కలవు? ఆన్సర్ ఆప్షన్ 3 4 ప్రాంతీయ కేంద్రాలు కలవు. 24వది దక్షిణ ప్రాంత జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి కేంద్రం ఎక్కడ ఉంది? దక్షిణ ప్రాంతానికి జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 బెంగళూరు. అదే తూర్పు ప్రాంత జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి కార్యాలయం ఎక్కడ ఉంది?
ఆన్సర్ ఆప్షన్ 3 భువనేశ్వర్. అదేవిధంగా పశ్చిమ ప్రాంత ఎన్సిటిఈ కేంద్రం ఎక్కడ కలదు? జాతీయ ఉపాధ్యాయ చెప్పాను కదండి. ఆన్సర్ ఆప్షన్ 2 భోపాల్, పశ్చిమం భోపాల్. మరి భోపాల్ ఏ రాష్ట్ర రాజధాని? మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. అదేవిధంగా 27ది ఉత్తర ప్రాంత ఎన్సిటిఈ కేంద్రం ఎక్కడ కలదు? ఉత్తరానికి. ఆన్సర్ ఆప్షన్ 3 జైపూర్లో ఉంది, జైపూర్. 28ది ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ విద్యలో అత్యున్నత విద్యా సంస్థ ఏది? ఉపాధ్యాయ విద్యలో. ఆన్సర్ ఆప్షన్ 1 ఎన్సిటిఈ. 29ది జాతీయ ఉపాధ్యాయ విద్యా పాఠ్య ప్రణాళికను ఎవరు రూపొందిస్తారు? జాతీయ ఉపాధ్యాయ విద్యా పాఠ్య ప్రణాళికను ఎవరు రూపొందిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 ఎన్సిటిఈ. ఉపాధ్యాయ శిక్షణా సంస్థలకు ఈ సంస్థ గుర్తింపు తప్పనిసరిగా ఉండాలి. ఉపాధ్యాయ శిక్షణా సంస్థలకు అంటే ఇక్కడ టీటీసీ, డిఎడ్, బిఎడ్ కాలేజెస్ ఉంటాయి కదండి, ఆ సంస్థలకు ఏ సంస్థ యొక్క గుర్తింపు తప్పనిసరిగా ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ 1 ఎన్సిటిఈ గైడ్లైన్స్ని అనుసరిస్తూ వాళ్ళ యొక్క గుర్తింపు తప్పనిసరిగా ఉండాలి. 31ది నూతన బోధనా పద్ధతులను ఉపాధ్యాయులకు పరిచయం చేయడంలో ఈ సంస్థ కృషి చేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 ఎన్సిటిఈ. నూతన బోధన పద్ధతులు పరిచయం చేసేది ఎన్సిటిఈ. 32ది ఈ క్రింది వానిలో ఏ సంస్థ ఉపాధ్యాయ విద్యార్హత పరీక్షలకు ప్రమాణాలను రూపొందిస్తుంది? ఉపాధ్యాయులకి విద్యార్హత ఉంటుంది కదా, డిఈటిటిసి, బిఈడి, డిగ్రీ ఇవన్నీ ఉంటుంది కదా, వాటన్నిటి కూడా ఈ ప్రమాణాలు రూపొందించే సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఎన్సిటిఈ. 33ది కేంద్ర విద్యా సాంకేతిక సంస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కేంద్ర విద్యా సాంకేతిక సంస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 1982. 34ది కేంద్ర విద్యా సాంకేతిక సంస్థ ఏ సంస్థకి అనుబంధంగా పనిచేయుచున్నది? ఈ సంస్థ ఎన్సిఆర్టీకి అనుసంధానంగా ఈ యొక్క కేంద్ర విద్యా సాంకేతిక సంస్థ పనిచేస్తుంది. 35ది దూరదర్శన్లో ప్రసారమయ్యే టెలిస్కోప్ కార్యక్రమాన్ని ఏ సంస్థ రూపొందిస్తుంది? టెలిస్కోప్. ఆన్సర్ ఆప్షన్ 3 సిఐఈటి. 36ది టెలివిజన్, రేడియోలలో ప్రసారమయ్యే విద్యా కార్యక్రమాలను ఏ సంస్థ రూపకల్పన చేస్తుంది? చాలా 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 ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ ఆప్షన్ 3 సిఐఈటి. 37ది ఈ క్రింది వానిలో ఏ సంస్థ దృశ్య శ్రవణ బోధనా పరికరాలను రూపొందిస్తుంది? ఈ క్రింది వానిలో ఏ సంస్థ దృశ్య శ్రవణ బోధనా పరికరాలను రూపొందిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 సిఐఈటి. 38ది దృశ్య శ్రవణ పరికరాల తయారీలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సిఐఈటి. 39ది ఇంగ్లీష్ విదేశీ భాషల కేంద్ర సంస్థ. ఇంగ్లీష్ విదేశీ భాషల కేంద్ర సంస్థ ఈఎఫ్ఎల్యు ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ 2
హైదరాబాద్. 40. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 1967. 41. ఈ క్రింది వానిలో రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 SCERT. 42. రాష్ట్ర విద్యా విధాన నిర్ణయాలలో ఈ సంస్థ పాత్ర కీలకమైనది. రాష్ట్ర విద్యా విధాన నిర్ణయాలలో ఈ సంస్థ పాత్ర కీలకమైనది. ఆన్సర్ ఆప్షన్ 2 SCERT. రాష్ట్ర విద్యా ప్రణాళిక ఏ సంస్థ రూపకల్పన చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 SCERT. 44. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి అభిలషణీయమైనటువంటి విధి కానిది ఏమిటి? ఉపాధ్యాయ విద్యా సంస్థలకు అనుమతి అనేది విధి కాదు అండి. మిగతా అన్నీ విధి. అవి ఏంటో ఒకసారి చూసేద్దాం. ఉపాధ్యాయ వృత్తి విద్యా కార్యక్రమాలు, విద్యా పరిశోధనలు చేయడము, విద్యా సెమినార్లు నిర్వహించడము, ఇవన్నీ కూడా SCERT యొక్క విధి అండి. 45. రాష్ట్ర వనరుల కేంద్రమును ఎప్పుడు స్థాపించారు? స్టేట్ రీసెర్చ్ సెంటర్ను ఎప్పుడు స్థాపించారు? SRC అండి. ఆన్సర్ ఆప్షన్ 4 1978. 1978. 46. వయోజన విద్యా వ్యాప్తి కోసము కృషి చేస్తున్నటువంటి సంస్థ ఏది? ఆన్సర్ SRC. 47. జనాభా విద్య అవసరాన్ని గుర్తించి దానిని వయోజనుల్లో ప్రచారం చేస్తున్న సంస్థ ఏది? జనాభా విద్య అవసరాన్ని గుర్తించి దానిని వయోజనుల్లో ప్రచారం చేస్తున్న సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 SRC. 48. దేశంలో ఎన్ని ప్రాంతీయ విద్యా కేంద్రాలు కలవు? ఆన్సర్ ఆప్షన్ 2 5 ప్రాంతీయ విద్యా కేంద్రాలు కలవు. 49. ఈ క్రింది వానిలో ప్రాంతీయ విద్యా కేంద్రం లేని ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 బెంగుళూరు. 50. BEd MEdతో పాటు ఉపాధ్యాయ వృత్యంతర శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఏది? చాలా ఇంపార్టెంట్ అండి. RIE. 51. అభ్యుదయ అధ్యయన కేంద్రాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? అభ్యుదయ అధ్యయన కేంద్రాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 1987. 1987. 52. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ అధ్యయన కేంద్రాలు ఎన్ని కలవు? ఆన్సర్ ఆప్షన్ 4 10 ఉంటాయండి. అభ్యుదయ అధ్యయన కేంద్రాలు అనేవి 10 ఉంటాయి. 53. ఉపాధ్యాయ విద్యలో ప్రమాణాలు పెంచడానికి ఏర్పాటు చేసినటువంటి విద్యా సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 IASE. ఇవన్నీ ఫుల్ ఫామ్స్ రావాలండి, చూసుకోండి. మరి 54. రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు? రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఆన్సర్ ఆప్షన్ 3 1985. 1985. 55వది ఆకాశవాణిలో ప్రసారమయ్యే మేనా ప్రపంచం అనే కార్యక్రమాన్ని ఎస్ఎస్ఏ ఎవరితో కలిసి రూపొందిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 ఎస్ఐఈటి. ఈ మేనా ప్రపంచం అనే కార్యక్రమం రేడియోలో వచ్చేదండి. అది 11 గంటల నుంచి 11:15, 11:30 వరకు వచ్చేది. అది 6, 7, 8 తరగతులకు ఉండేదండి మేనా ప్రపంచం. విందాం నేర్చుకుందాం అనేది 1 నుంచి 5 తరగతులకు ఉండేదండి. 56వది జిల్లా విద్యా శిక్షా సంస్థకు స్థాపనకు నాంది ఏమిటి? జిల్లా విద్యా శిక్షణా సంస్థ స్థాపనకు నాంది ఏమిటి? ఆన్సర్ ఎన్పిఈ 1986. ఎన్పిఈ 1986. ఈ క్రింది వానిలో వృత్తిపూర్వక వృత్యంతర విద్యను అందించని సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఎస్సీఈఆర్టీ. 58వది జిల్లా స్థాయిలో అత్యున్నత విద్యా సంస్థ ఏది? జిల్లా స్థాయిలో ఆన్సర్ ఆప్షన్ 2 డైట్. 59వది మండలంలోని ఉపాధ్యాయులను నిరంతరం వృత్యంతర విద్య అందించడం కోసం ఏర్పాటైన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఎంఆర్సి మండల్ రీసోర్స్ సెంటర్. మరి 60వది ఎంఆర్సి మండల వనరుల కేంద్రాన్ని ఏ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేశారు? చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎస్ఎస్ఏ కార్యక్రమంలో భాగంగా మండల వనరుల కేంద్రం అంటే ఎంఆర్సిని ఏర్పాటు చేశారు. ఈ క్రింది వానిలో ఎంఆర్సి మండల వనరుల కేంద్ర విధి కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 హాజరుపై శిక్షణ అనేది ఉండదండి. అదే నమోదు మీద శిక్షణ ఇవ్వడము, నిలకడ మీద శిక్షణ ఇవ్వడము, మధ్యాహ్న భోజన నిర్వహణ మీద శిక్షణ ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి, కానీ హాజరుపై శిక్షణ ఉండదు. 62వది మండల స్థాయిలో సూక్ష్మ ప్రణాళికను ఏ సంస్థ రూపొందిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఎంఆర్సి. చాలా ఇంపార్టెంట్ పెట్టండి. పాఠశాల సముదాయాలు అంటే స్కూల్ కాంప్లెక్స్లను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 2007. ఇప్పుడు పాఠశాల సముదాయాలు క్యాన్సిల్ అయిపోయింది ఈ సంవత్సరం నుంచి క్లస్టర్స్ సముదాయాలు ఏర్పడ్డాయండి. క్లస్టర్స్ మీటింగ్స్ అంటారు. ఇప్పుడు క్లస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసి అది స్కూల్ కాంప్లెక్స్లలో పెడుతున్నారండి. ఇప్పుడు స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లు అనేవారు, ఇప్పుడు క్లస్టర్స్ మీటింగ్లు అంటారు. అది ఈ సంవత్సరం నుంచే అది ఇంప్లిమెంట్ అయ్యింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అది. మరి 64వది ఉపాధ్యాయ వృత్యంతర విద్య వికేంద్రీకరించడం కోసం ఏర్పాటు అయిన సంస్థ ఏది? ఉపాధ్యాయ వృత్యంతర విద్య వికేంద్రీకరించడం కోసం ఏర్పాటైన సంస్థ. దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. 65వది ఎన్ని ప్రాథమిక పాఠశాలలకు ఒక పాఠశాలల సముదాయం ఏర్పాటు చేస్తారు? ఎన్ని ప్రాథమిక పాఠశాలలకు ఒక స్కూల్ కాంప్లెక్స్ స్కూల్ని ఏర్పాటు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 10 నుండి 12. 66వదండి ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ విద్యలో ప్రత్యక్షంగా పాల్గొనని సంస్థ ఏది? ఉపాధ్యాయ విద్యలో ప్రత్యక్షంగా పాల్గొనే సంస్థ ఆన్సర్ ఆప్షన్ 1 ఎస్సీఈఆర్టీ. 67వది ఈ క్రింది వానిలో ఏ సంస్థ ఉపాధ్యాయ శిక్షణలో పరోక్షంగా పాల్గొంటుంది? ఆన్సర్ ఆప్షన్ 4 ఎన్సిటిఈ. మరి చివరి పెట్టండి. ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇవ్వడంలో రాష్ట్రంలోని
ప్రధాన సంస్థ ఏది? ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఈ కిందనే ఆన్సర్స్ అన్నీ కూడా ఉన్నాయి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఎక్కువ మందికి వీడియో షేర్ అవ్వాలండి. మీరు ఇచ్చే లైక్ కామెంట్లు మాకు ఎంత బహుమానము. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.